రికార్డ్ అవుతూనే ఉందా? పెట్టుకోండి, మనకి 45 కదండి. మనం ఏం చెప్పుకుంటున్నాం? మార్జినల్ కాస్టింగ్ చెప్పుకుంటున్నాం. మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి? మార్జినల్ కాస్ట్ మార్జిన్ అంటే ఏంటి? జనరల్ మార్జిన్ అంటే ఏంటండి? డిఫరెన్స్, లేకుంటే ఏమనొచ్చు డిఫరెన్స్ కదండి. మార్జిన్ అంటే డిఫరెన్స్. ఒకటి నేను సేల్ చేస్తుంటే నాకు మార్జిన్ ఎంత నాకు తీసుకున్న డిఫరెన్స్ అవుతుంది. ఐ మీన్ డిఫరెన్సే, బట్ ఎలాంటి డిఫరెన్స్? అది సమ్ ఎక్స్ట్రా డిఫరెన్స్, అంతే కదండి. అర్థమవుతుందా? బిలో ద మార్జిన్ అంటే మీరు లాస్ కమ్ముతుంటే దాన్ని మార్జిన్ అంటారా? మీరు లాస్ అప్పుడు కూడా డిఫరెన్స్, కానీ దాన్ని మీరు మార్జిన్ అని అంటారు. అలా కాదు కదా. సి ఓకే, మార్జిన్ అంటే సమ్ ఎక్స్ట్రా అన్నమాట. అర్థమవుతుందా? మీరు ప్రొడక్షన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక యూనిట్ ప్రొడక్షన్ చేస్తే మీకు అయ్యే ఎక్స్ట్రా కాస్ట్ని మనం ఏమంటామంటే మార్జినల్ కాస్ట్ అని అంటాం. ఓకేనా? విత్ ఇన్ ద కెపాసిటీ అంటే దాన్ని మనం రిలవెంట్ రేంజ్ అని అంటాం. క్లియర్ అవ్వట్లేదా? ఫస్ట్ కాస్ట్ అంటే ఏంటి, కాస్టింగ్ అంటే ఏంటి, ఇదంతా మీకు ఐడియా ఉంది కదా జనరల్గా. ఓకే, చూడండి. రిలవెంట్ రేంజ్ అంటే ఏంటి? రిలవెంట్ రేంజ్ అంటే మీ 100% కెపాసిటీ, మీ 100% కెపాసిటీ నేను ఏమంటానంటే రిలవెంట్ రేంజ్ అని అంటాను. మీ రిలవెంట్ రేంజ్లో ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్లు మాత్రమే అవుతాయండి, ఫిక్స్డ్గా ఉంటాయి. ఐ మీన్ ఫిక్స్డ్ కాస్ట్లు ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటాయి రిలవెంట్ రేంజ్లో. అంటే ఏంటి మీ రిలవెంట్ రేంజ్ అంటే మీ 100% కెపాసిటీలో మీ రెంట్ కానీ మషినరీకి తీసుకొచ్చిన కాస్ట్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయండి, ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటాయి, అవన్నీ కానీ ఎలా ఉంటాయి, ఫిక్స్డ్గానే ఉంటాయి. ఓకేనా? అండ్ మీ కెపాసిటీ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందండి, మీరు ఎక్స్ట్రా మిషనరీ అవన్నీ తీసుకురావాల్సి వస్తుంది. మీ రిలవెంట్ రేంజ్లో ఏవి మాత్రం వేరీ అవుతూ ఉంటాయి, వేరియబుల్ కాస్ట్ మాత్రమే వేరీ అవుతూ ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ మాత్రమే వేరీ అవుతూ ఉంటుంది. ఓకేనా అండి? సో ఆ టైంలో ఆ డిఫరెన్స్ కాస్టే, ఆ డిఫరెన్షియల్ కాస్ట్ నేనేమంటానంటే మార్జినల్ కాస్ట్ అని అంటాను. అంటే ఈ టైంలో నాకు మార్జినల్ కాస్ట్, డిఫరెన్షియల్ కాస్ట్, ఐ మీన్ వేరియబుల్ కాస్ట్ మూడు ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఓకే, ఒక్క నిమిషం సార్ చెప్పండి సార్. ఓకే సార్, ఓకే పర్లేదు. ఇప్పుడు నా కెపాసిటీని ఇంక్రీజ్ చేశాను అనుకోండి. నా కెపాసిటీ అంటే 100% కెపాసిటీ అంటే 10,000 యూనిట్స్ అనుకున్నాను. ఇప్పుడు నేను 15,000 యూనిట్స్ ప్రిపేర్ చేయాలి అంటే నేనేం చేయాల్సి వస్తుంది, నా మిషనరీ కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలి. అంటే ఏంటి, ఎక్స్ట్రా మిషనరీ తెచ్చుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, నా ఫిక్స్డ్ కాస్ట్లు ఏమవుతాయి, ఫిక్స్డ్గా ఉండవు, అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. సో రిలవెంట్ రేంజ్లో, ఓకేనా అండి, రిలవెంట్ రేంజ్లో మార్జినల్ కాస్ట్ ఈక్వల్ టు ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఏవైతే వేరీ అవుతాయి అవి మాత్రమే ఏమవుతాయండి, మార్జినల్ కాస్ట్లో అవుతాయి. ఓకేనా? అండ్ రిలవెంట్ రేంజ్ ఇంక్రీజ్ అయింది. రిలవెంట్ రేంజ్ అంటే రిలవెంట్ రేంజ్ కంటే అబోవ్గా మీరు ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, మార్జినల్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఆ ఎక్స్ట్రా ఫిక్స్డ్ కాస్ట్. అప్పుడు నేను ఏమంటానంటే దాన్ని మార్జినల్ కాస్ట్ ఈక్వల్ టు ఇంక్రిమెంటల్ కాస్ట్ అని అంటాను. ఏదైతే ఇంక్రిమెంటల్ ఉందో దాన్ని అది మార్జినల్ కాస్ట్ అవుతుంది. ఓకేనా అండి? ఇవి డిఫరెన్సెస్. అండ్ నేను ఈ డిఫరెన్షియల్ కాస్ట్ అంటే ఏంటండి, డిఫరెన్షియల్ కాస్ట్ ఏదైనా 2 ఒపీనియన్స్ నేను తీసుకుంటూ ఉన్నప్పుడు, ఏదైనా ఒపీనియన్ 1 ఒపీనియన్ 2 ఉన్నాయండి. ఓకేనా? ఒపీనియన్ 1 కాస్ట్కి ఒపీనియన్ 2 కాస్ట్కి మధ్యలో వచ్చే డిఫరెన్స్ నేను ఏమంటాను, డిఫరెన్షియల్ కాస్ట్ అని అంటాను. ఎందుకు ఈ డిఫరెన్షియల్ కాస్ట్ యూజ్ చేస్తాను నేను, ఏ ఒపీనియన్ నేను కన్సిడర్ చేయాలి. అర్థమవుతుందా? మిషన్ 1 మిషన్ 2 అదే ఒపీనియన్ 1 ఒపీనియన్ 2. నా ముందు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ 2 క్వశ్చన్స్లో దేనికి తక్కువ కాస్ట్ అవుతుందో అది నేను పర్చేస్ చేయాలనుకున్నాను.
అప్పుడు ఏం చేస్తారు, డిఫరెన్షియల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు. అర్థమవుతుందా? కాస్ట్ అనేది చాలా రకాలుగా ఇంప్లై అవుతూ ఉంటాయండి. ఎలాగా ఒక ప్రోడక్ట్కి ఎలాంటి కాస్ట్ ఇంప్లై అవుతూ ఉంటాయి? మెటీరియల్ కాస్ట్ ఉంటుంది, ఓకేనా. నువ్వు మిషనరీ తీసుకొచ్చావు కాబట్టి నీ మిషనరీ కాస్ట్ సంథింగ్ ఇంక్లూడ్ చేస్తే వేరియబుల్గా ఫిక్స్డ్గా పక్కన పడేస్తాయి, ఓకేనా. సో మిషనరీ వల్ల యూజ్ ఉంటుంది కదండి, సో మిషనరీ కాస్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. అలా ఒక ప్రోడక్ట్కి చాలా కాస్ట్లు ఏమవుతాయి, ఇంప్లై అవుతూ ఉంటాయి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ డిఫరెన్షియల్ కాస్ట్ ఏంటి, ఏదైతే తక్కువ కాస్ట్ పడుతుందో మనకి, ఓకేనా. అప్పుడు తక్కువ కాస్ట్ పడ్డాం అంటే మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటామండి, మిషనరీ లైఫ్ ఎంత, ఫస్ట్ మిషనరీ కాస్ట్ ఉంది, మిషనరీ కాస్ట్ సేమ్గా ఉండి సేమ్ లైఫ్ ఉంటే ఓకే. అలా కాకుండా మిషనరీ కాస్ట్ డిఫరెంట్గా ఉన్నాయి, అప్పుడు లైఫ్లో డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ప్రపోర్షనేట్గా తీసుకుంటాం, అంతేనా? అంతే కదా, అర్థమవుతుందండి. సో ఏం చెప్పుకుంటూ ఉన్నాం మనం యాక్చువల్లీ డిఫరెన్షియల్ కాస్ట్. ఈ డెసిషన్స్ కోసం మనం డిఫరెన్షియల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇండిఫరెన్స్ పాయింట్ డిఫరెన్షియల్ కాస్ట్ లాగే ఇండిఫరెన్స్ పాయింట్ అని అవుతుంటుంది. ఇండిఫరెన్స్ పాయింట్ అంటే ఏంటి అంటే తెలుసుకోవాలి. ఇండిఫరెన్స్ పాయింట్ అంటే ఇప్పుడు నేను ప్రొడక్ట్ని నేనే తయారు చేయాలా లేకుంటే అవుట్ సోర్సింగ్కి ఇవ్వాలి. నేను తయారు చేయాలి 10,000 యూనిట్స్ అంటే అండి, నేను మిషనరీ పర్చేస్ చేయాలి, దాని కాస్ట్ 5 lakhs, ఓకేనా అండి. నేను మళ్ళీ ఏం చేయాలి, రా మెటీరియల్ పర్చేస్ చేయాలి, ఓకేనా. సో నాకేముంటుంది, ఇంకా రా మెటీరియల్ కాస్ట్ ఉంటుందా, సమ్ లేబర్ కాస్ట్ ఉంటుందా, అండ్ సమ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి, డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు, వదిలేదు, ఓకేనా. సి నేను ఇలా కాకుండా నేను ఇన్హౌస్లో చేయాలంటే ఇలా చేయాలి, ఇన్హౌస్ ప్రొడక్షన్. అలా కాకుండా అవుట్ సోర్సింగ్ అంటే స్ట్రైట్గా ఏమొస్తుందండి, నాకు అవుట్పుట్ వచ్చేస్తుంది, స్ట్రైట్గా నేను అవుట్పుట్ పర్చేజ్ చేసేస్తాను, ఓకేనా. ఈ ఇండిఫరెన్స్ పాయింట్ అనేది ఏంటి అంటే నేను ఈ కాస్ట్ మొత్తం పెట్టాను కదండి, ఇంకా సమ్ రా మెటీరియల్కి అయింది, మెటీరియల్ మషినరీ తీసుకొచ్చాను, ఇవన్నీ కాస్ట్ అయింది కదా. సో ఈ కాస్ట్ మొత్తం రికవర్ చేయాలి అంటే నేను ఎన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలి, అవుట్పుట్ సమ్ యూనిట్స్ ఉంది కదండి, నేను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే నేను ఈ 5 lakhs ఈ రా మెటీరియల్కి అయ్యేవన్నీ రికవర్ చేస్తాను అనేది నా ఇండిఫరెన్స్ పాయింట్. అర్థమవుతుందా? అంటే నేను బయట నుంచి తీసుకొచ్చుకున్నా, నేనే పర్చేజ్ చేసినా కూడా ఎలాంటి తేడా లేదు, ఏ డిఫరెన్స్ కూడా లేదు, కాస్ట్లో ఈక్వల్గా ఉంది. ఇప్పుడు నా డిమాండ్ అంతకంటే ఎక్కువ ఉంది అనుకోండి, హ్యాపీగా నేను ఏం చేస్తాను, నేనే ప్రొడ్యూస్ చేసుకుంటాను. ఇంకా అంతకుమించి నాకేముంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ అలాగే ఉంటాయి కాబట్టి నా కాస్ట్ తగ్గిపోతుంది కదండి, రికవర్ చేసింది కదా, ఓకేనా. సో నా డిమాండ్ అంతకంటే ఎక్కువ ఉంటే ఏం చేస్తాను, నేనే ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాను. నా డిమాండ్ అంత లేదండి, 10,000 కూడా లేవు నా డిమాండ్. 10,000 అయితే నా ఇండిఫరెన్స్ పాయింట్ అనుకున్నాను, కానీ నా డిమాండ్ 8,000 ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను, సైలెంట్గా అవుట్ సోర్సింగ్ తెచ్చుకుంటాను. ఎందుకని ఈ 2,000కి రిలేటబుల్గా ఉండే ఏమవుతుంది, కాస్ట్ అంతా మనకి లాస్గా ఉండిపోతుంది కదండి. అర్థమవుతుందా? అంటే అబ్జర్వ్ చేయదు, ఈ 2,000 యూనిట్స్ లేవు కాబట్టి ఆ 2,000 తగ్గ యూనిట్స్ ఫిక్స్డ్ కాస్ట్ని అబ్జర్వ్ చేయదు. అబ్జర్వ్ అనేది ఎలా చెప్తాను చూడండి. సి యాక్చువల్లీ జనరల్గా ఏ కంపెనీ అయినా ఇప్పుడు మార్జినల్ కాస్ట్ తీసుకుందాం. మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి, మీ ప్రొడక్షన్తో కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా. అది మార్జినల్ కాస్ట్. ఈ కంప్లీట్ మార్జినల్ కాస్టింగ్లో ప్రాఫిట్ అంటే ఏంటి తెలుసా మీకు? అసలు మార్జినల్ కాస్ట్లో ప్రాఫిట్ అంటే ఏంటి చెప్పండి. అసలు ప్రాఫిట్ ఐటమ్ ఏంటి మార్జినల్ కాస్ట్లో? కాంట్రిబ్యూషన్. కాదు కాంట్రిబ్యూషన్. యాక్చువల్లీ మార్జినల్ కాస్ట్లో మనం కన్సిడర్ చేసేది ఏంటి, ఓన్లీ వేరియబుల్ కాస్ట్లో మనం కన్సిడర్ చేస్తాం. ఆ వేరియబుల్ కాస్ట్ వెళ్ళిపోయిన తర్వాత నాకు మిగిలేది ఏంటండి, నా కాంట్రిబ్యూషన్. ఈ కాంట్రిబ్యూషన్ అనేది నేను ఏం డిసైడ్ చేస్తానంటే ఎంత ఫిక్స్డ్ కాస్ట్ని అబ్జర్వ్ చేస్తుంది, ఓకేనా అండి. ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, నా ప్రొడక్ట్ సేల్ చేసిన వెంటనే వేరియబుల్ కాస్ట్ని అబ్జర్వ్ చేస్తుంది, ఓకేనా. అంటే నా 10 రూపీస్ నాది సెల్లింగ్ ప్రైస్ అండి, డైరెక్ట్ మెటీరియల్కి లేబర్కి 6 రూపీస్ పెట్టాను నేను. ఆటోమేటిక్గా ఏమవుతుంది, 10 రూపీస్ సేల్ చేసిన వెంటనే 6 రూపీస్ రికవర్ అయిపోతుంది. నాకు రికవరబుల్ కాస్ట్లు ఏంటి, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లు ఉంటాయి కదండి, ఇండైరెక్ట్ కాస్ట్లు ఉంటాయి కదా, అవి నాకు రికవర్ అవ్వవు. జనరల్గా మిషనరీ కాస్ట్, రెంట్, ఇవి నేను రికవర్ చేయలేను. ఇవేంటి నాకు ఓవర్ హెడ్స్. అర్థమవుతుందా? ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. ఇవేం చేయగలగాలి, ఈ కాంట్రిబ్యూషన్ అనేది నాకు వచ్చిన కాంట్రిబ్యూషన్ ఉంది కదండి, మార్జినల్ కాస్ట్ వచ్చిన ప్రాఫిట్ ఉంది కదండి,
ఇది రిమైనింగ్ వాటిని నాకేం చేయాలి, అబ్జర్వ్ చేసేయాలి. అర్థమవుతుందా? ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఫిక్స్డ్ కాస్ట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేశానండి. ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేశాను. ఇంకా మీద నాకేంటి లాస్ అనేది లేదు, నేను పెట్టింది మొత్తం రికవర్ చేశాను ప్రజెంట్. అర్థమవుతుందా? నా ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయండి, నేను కన్సిడర్ చేయట్లేదు. నేను కంప్లీట్గా ఏం చేశాను, నాకు వచ్చిన ప్రాఫిట్తో కాంట్రిబ్యూషన్తో ఈ ఫిక్స్డ్ కాస్ట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేశాను. ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 0, అంటే మీన్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ చేశాను నేను, నాకు వచ్చిన ప్రాఫిట్ అంతా. ఆ పాయింట్ నేను ఏమంటానంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అని అంటాను. ఓకేనా అండి? అలా అబ్జర్వ్ చేయగా నాకు ఇంకా రిమైండర్ మిగిలింది. అర్థమవుతుందా? అలా ఫిక్స్డ్ కాస్ట్ని మొత్తం అబ్జర్వ్ చేయగా నాకు ఇంకా రిమైండర్ మిగిలిందండి. ఆ రిమైండర్ మిగిలిందని నేనేమంటానంటే సేఫ్టీ అంటాను. నేను హ్యాపీ, నా సేఫ్టీయే కదండి నాకు. దాన్ని నేనేమంటానంటే అప్పుడు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని అంటారు. అది నా ప్రాఫిట్. అర్థమవుతుందండి? సో మార్జినల్ కాస్ట్లో ప్రతి పాయింట్ ఎక్కడ టచ్ అవుతుందండి, కాంట్రిబ్యూషన్ దగ్గర టచ్ అవుతుంది. ఎందుకు అంటే కాంట్రిబ్యూషన్ రావడం అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు సేల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందండి, వేరియబుల్ కాస్ట్ అనేవి రికవర్ అయిపోతాయి. మీరు ఇంకా వేరియబుల్ కాస్ట్ని రికవర్ చేయాల్సిన అవసరం లేదు, మీ చేతిలో అసలు ఉండదు. మీరు రికవర్ చేయాల్సింది ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి మీకు వచ్చిందంత. ఓకేనా? సో ప్రతి పాయింట్ ఎక్కడ లింక్ అయి ఉంటుందండి, కాంట్రిబ్యూషన్ దగ్గర లింక్ అయి ఉంటుంది. ఓకేనా? సో కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అయింది అనుకోండి, అప్పుడేంటి మీకేం ప్రాఫిట్ లేదని, అప్పుడు దాన్ని ఏమంటాను నేను బ్రేక్ ఈవెన్ పాయింట్ అని అంటాను. అదే కాంట్రిబ్యూషన్ బ్రేక్ ఈవెన్ మించేసి నాకు ఫిక్స్డ్ కాస్ట్ మించేసి నాకు ఇంకా ప్రాఫిట్ వచ్చిందండి, ఎక్స్ట్రా ఉంది, నేను మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని అంటాను. ఓకేనండి? ఈ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, ఈ కాంట్రిబ్యూషన్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేయట్లేదు. ఓకేనండి? అంటే ఏంటి, నేను లాసుల్లో, అంతేనా? అర్థమవుతుందండి? ఫిక్స్డ్ కాస్ట్ అనేది లాస్, ఫిక్స్డ్ కాస్ట్ మా కాంట్రిబ్యూషన్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేయట్లేదు. అంటే మీనింగ్ ఏంటి, నేను లాస్లో ఉన్నాను. ఎంత లాస్లో ఉన్నాను, ఎంత అయితే అబ్జర్వ్ చేయలేదు ఫిక్స్డ్ కాస్ట్ని, ఎంత లాస్లో ఉన్నాను. ఓకేనండి? ఎలాంటి కాస్ట్ని అబ్జర్వ్ చేయట్లేదు, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ని అబ్జర్వ్ చేయట్లేదు, సమ్ కమిషన్ కాస్ట్ని అబ్జర్వ్ చేయట్లేదు. కొంత పోర్షన్ అబ్జర్వ్ చేస్తున్నాయి, కొంత పోర్షన్ అబ్జర్వ్ చేయట్లేదు. ఓకేనండి? అంటే ఏంటి, ఇప్పుడు నేను కంపల్సరీగా ఏం చేయాలి, సమ్ కమిటెడ్ ఫిక్స్డ్ కాస్ట్ ఏం చేయాలి, పే చేసేయాలి. అంటే ఏంటి, రెంట్ పే చేసేయాలి, మిషనరీ తీసుకొచ్చుంటే దాని లీజెస్ పే చేసేయాలి. ఓకేనండి? ఇవి ఖచ్చితంగా నేను పే చేయాల్సిందే. ఓకేనండి? సో నేనేం చేస్తాను, నా ప్రొడక్షన్ నాకు లాస్లో ఉందంటే ఏంటి, నాకు సరిగ్గా ప్రమోషన్స్ లేవనో లేకపోతే నాకు డిమాండ్ లేదనో, అప్పుడు నేనేం చేస్తాను, సమ్ ఫిక్స్డ్ కాస్ట్ని పక్కన పడేస్తాను. నాకు అడ్వర్టైజ్మెంట్ వద్దు, హై కాస్ట్ అనిపిస్తుంది, నేను వేరే అడ్వర్టైజ్మెంట్ దగ్గరికి వెళ్తాను. అర్థమవుతుందండి? వీటిని ఏమంటారు, డిస్క్రిషనరీ ఫిక్స్డ్ కాస్ట్ అని అంటారు. నాకు వద్దు అనుకుంటే వద్దు, కావాలంటే మాత్రం ఒకసారి అంతా పే చేసేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ పీరియడికల్గా ఇయర్కి ఇంత పే చేసేయాలి. అందుకే ఫిక్స్డ్ కాస్ట్ని పీరియడికల్ కాస్ట్ అని అంటారు. నువ్వు ప్రొడక్ట్ సేల్ చేసి వెంటనే రికవర్ అయిపోతుంది. అర్థమవుతుందండి? సో వాటిని ఏమంటారు, ప్రొడక్ట్ కాస్ట్ అని అంటాను, వాటిని వేరియబుల్ కాస్ట్ అని అంటాను. అర్థమవుతుందా? అంటే ఆల్రెడీ బేసిక్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా మళ్ళీ అంత డెప్త్కి వెళ్ళట్లేదు, చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా? సో ప్రతిదీ ఎక్కడ పాయింట్ ఉంటుంది, కాంట్రిబ్యూషన్ దగ్గర ఉంది. ఇప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్ వద్దనుకున్నాను, నా దగ్గర లాస్ ఉంది కాబట్టి నేను ఏమనుకున్నానంటే అడ్వర్టైజ్మెంట్ వద్దనుకున్నాను. ఓకేనండి? అండ్ ఇంకేమైనా సంథింగ్ వద్దనుకున్నాను నేను, ఇలాంటి డిస్క్రిషనరీ కాస్ట్ ఏమన్నా ఉంటే కమిషన్ ఇలాంటివి. సో ఇప్పుడు నాకు మళ్ళీ జీరోనే ఉంది. ఏంటి, సమ్ అవాయిడ్ చేసే కాస్ట్ ఉండే, నాకు ఫిక్స్డ్ కాస్ట్ కూడా కొన్ని అవాయిడ్ చేయగలను నేను డిస్క్రిషనరీ. అప్పుడు నాకు జీరో వస్తే పర్లేదు, ఓకే, సస్టైన్ అవుతూ ఉంటాను. నాకు రెంట్ కూడా రికవర్ చేయలేకపోతున్నాను. అంటే కమిటెడ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా అండి? అంటే నేను రెంట్ పే చేయకపోతే ఖచ్చితంగా నేను ఏం చేయలేను, ఆ ప్లేస్లో ప్రొడక్షన్ చేయలేను. నాకు ఖచ్చితంగా రెంట్ కావాలి, రెంట్కి నేను పే చేయాల్సిందే. నేను వాటిని కూడా రికవర్ చేయలేకపోతున్నాను అనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను, షట్ డౌన్ చేసేస్తాను. అర్థమవుతుందా? సో ఎవ్రీ పాయింట్ ఎక్కడ ఉంటుందండి మార్జినల్ కాస్టింగ్లో, కాంట్రిబ్యూషన్ దగ్గరే ఉంటుంది. ఓకేనా? సో ఆ కాంట్రిబ్యూషన్ అనేది ఎలా రికవర్ చేస్తుంది అనే దాని బేసిస్ మీద మనం డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. మన ఫార్ములాస్ కూడా కాంట్రిబ్యూషన్ చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఓకేనా అండి? అందుకే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అన్నప్పుడు మనం కాంట్రిబ్యూషన్ తీసుకుంటాం. అర్థమవుతుందండి? కాంట్రిబ్యూషన్ రేషియో అంటే ఏంటి, సేల్స్ అనేది ఏంటి 100%. ఓకేనండి? నేను కాంట్రిబ్యూషన్ కావాలి, నా కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి, సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ చేస్తే ఆ కాంట్రిబ్యూషన్. ఓకేనా అండి? అంతేనా? సో ఇప్పుడు నా కాంట్రిబ్యూషన్ రేషియో కావాలంటే ఏం చేస్తాను, కాంట్రిబ్యూషన్ రేట్ ప్లస్ సేల్స్ వేస్తాను. అంతే కదా, అంతే కదండి? సో నాకు పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది. నేను దాన్ని ఏమంటాను, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అని అంటాను. ఓకేనా అండి? సో మార్జినల్ కాస్టింగ్లో ప్రాఫిట్ అనేది ఏంటి, కాంట్రిబ్యూషనే ప్రాఫిట్ యాక్చువల్లీ.
నీ వాల్యూమ్ డిపెండ్ అయి ఉంటుంది అది. ఓకేనా అండి? ఇలా అనలైజ్ చేయడమే నేను ఏమంటానంటే కాస్ట్ వాల్యూమ్ అనాలిసిస్ అని అంటారు, కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ అని అంటారు. ఓకేనండి? ఒక వాల్యూమ్లో కాస్ట్ ఎంత ప్రాఫిట్ ఎంత అని అనాలిసిస్ చేయడం. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు చూడండి, మీరు ఇంకా అసలు ఫార్ములాస్ మీరు అసలు మకప్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఫార్మాట్, ఏంటి? పర్టికులర్స్ ఉంటాయి కదా జనరల్గా, పర్టికులర్స్ అమౌంట్స్ అండి. ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకుంటే మీకు ఏదైనా ఎన్ని వచ్చేస్తాయండి. ప్రతి ఫార్ములా ఇక్కడే ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ లెస్ చేస్తే ఏమొస్తుందండి? కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఒక నిమిషం, లెస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్. ఇప్పుడు దాకా మనం చిన్న ఫార్ములాస్ చెప్పుకున్నాం. ఏవేంటి? దీంట్లో కొంచెం బెటర్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? షట్ డౌన్ పాయింట్ అనేది కొంచెం కొత్తగా చెప్పుకున్నాం. అండ్ ఇప్పుడు చూడండి ఇంకొక ఫార్ములా. ఇప్పుడు నాకు డిజైర్ ప్రాఫిట్ కావాలి. ఇప్పుడు నాకు 10,000 ప్రాఫిట్ వస్తుందండి. నాకు ఇలా వద్దు, ఇప్పుడు నాకు ఇలా వద్దు, నాకు 10,000 ప్రాఫిట్ వద్దు, నాకు 15,000 ప్రాఫిట్ కావాలి సార్. అర్థమవుతుందండి? ఇప్పుడు నాకు ఎంత కావాలి? 15,000 ప్రాఫిట్ కావాలి. ఇప్పుడు నాకు 15,000 ప్రాఫిట్ కావాలంటే నా ఫార్ములా ఏమవుతుందండి చెప్పండి? దేంతో కంపేర్ చేయాలి? కాంట్రిబ్యూషన్తో కంపేర్ చేసుకోవాలి. కాంట్రిబ్యూషన్ ఏం చేయగలగాలి? నా డిజైర్ ప్రాఫిట్ని, నా ఫిక్స్డ్ కాస్ట్ని రెండింటిని ఏం చేయగలగాలి? రికవర్ చేయగలగాలి. ఓకేనా? అప్పుడు నా డిజైర్ ప్రాఫిట్ ఫార్ములా ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ నా డిజైర్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్. అర్థమవుతుందండి? నా షట్ డౌన్ పాయింట్ ఫార్ములా ఏమవుతుంది? అన్అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్. అర్థమవుతుందా? కాంట్రిబ్యూషన్ ఏ పాయింట్ దగ్గర చూస్తున్నావో ఆ పాయింట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ వేసేయాలి. ఓకేనా? అదే మీకు అమౌంట్ కావాలి అంటే మీరు రేషియో వేసుకోవాలి, పీవీ రేషియో వేసుకోవాలి, కాంట్రిబ్యూషన్ రేషియో, కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో, ఎలా అన్నా పిలవచ్చు. ఓకేనా అండి? ఇంకేమున్నాయి ఫార్ములాస్? సరే, ఇప్పుడు నాకు వేరియబుల్ కాస్ట్లు కావాలండి. 2 పీరియడ్స్ ఇచ్చాను నాకు. ఓకేనా? 2 పీరియడ్స్లో వేరియబుల్ కాస్ట్లు కావాలి అంటే నేనేం చేయాల్సి వస్తుందండి? నేనేం చేయాలి? ఇప్పుడు నాకు 10,000కి 20,000 రూపీస్ అయ్యాయి. ఓకే, 20,000కి 36,000 అయింది. ఓకేనా? ఇక్కడ నాకు వేరియబుల్ కాస్ట్ కావాలి, వేరియబుల్ కాస్ట్ కావాలి అండ్ ఫిక్స్డ్ కాస్ట్ కావాలి. ఇది ఎలా కనుక్కుంది? చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ ఎంతో తెలియాలి అన్నా మీకు టోటల్ కాస్ట్ మాత్రం తెలుసు. ఇవేంటంటే మీకు టోటల్ కాస్ట్లే కదా, మీకు టోటల్ కాస్ట్లు తెలుసు. ఓకేనా? అండ్ ఈ ఫార్ములాలో వేరియబుల్ కాస్ట్ కనుక్కోవడం ఎలా అంటే, చూడండి, నా కాస్ట్ ఏమవ్వాలి? ప్రొడక్షన్తో చేంజ్ అయ్యేవి ఏమవుతాయి? నాకు వేరియబుల్ కాస్ట్లో. ఓకేనండి? అలా చేంజ్ అవ్వడం ఏమవుతాయి? ఫిక్స్డ్ కాస్ట్లో అయిపోతాయి. ఇప్పుడు నేను వీటి మధ్యలో డిఫరెన్స్ తీసాను అనుకోండి, ఎంత 10,000 డిఫరెన్స్ తీసాను అనుకోండి, నాకు వచ్చే కాస్ట్లు ఏమవుతాయండి? ఫిక్స్డ్గా ఉండిపోతాయి, మారవు కదా. అర్థమవుతుందండి? 10,000 యూనిట్స్కి ఆ డిఫరెన్స్ 10,000 యూనిట్స్కి ఈ డిఫరెన్స్ ఎంతండి? 16,000 రూపీస్. ఇవేమవుతాయి? కంప్లీట్గా నీకు వేరీ మాత్రమే కదా. అర్థమవుతుందా? అండ్ అప్పుడు పర్ యూనిట్ ఎంత అవుతుందండి? 1 యూనిట్ ఎంత అవుతుంది? వేరియబుల్ కాస్ట్ 1.6 అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 1.6ని ఎక్కడైనా ఈ యూనిట్స్ ఎక్కడైనా పెట్టండి. 10,000 ఇంటూ 1.6 ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 20,000. అప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి? 4,000. ఓకేనా? అర్థమవుతుందండి? సో ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ఫార్ములా ఏమవుతుంది? ఇలాగా 2 డిఫరెంట్ ఇచ్చినప్పుడు మీకు వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్. ఇలా చేంజ్ తీసుకుంటే వస్తుంది మీకు ఓన్లీ చేంజ్ రేట్ అనే వస్తుంది కాబట్టి అది వేరియబుల్ అవుతుంది. అర్థమవుతుందండి? ఆ రిమైనింగ్ ఏమవుతుంది మీకు? అక్కడి నుంచి వేరియబుల్ కాస్ట్ దాన్ని సపరేట్ చేసుకొని ఫిక్స్డ్ కాస్ట్ ఎంత కనుక్కుంటారు. అర్థమవుతుందా?
ఓకే. టెలిగ్రామ్ సో మీరు ఫార్ములాస్ ఏవి అసలు మకప్ చేయొద్దు, ఆటోమేటిక్గా ఫార్ములాస్ అవే రావాలి క్వశ్చన్ చూస్తున్నారు. ఓకేనా అండి? బట్ మీరు చదివితేనే అవి గుర్తుంటాయి. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఆటలు ఈజీగానే ఉంటుంది, బట్ టైంకి గుర్తు రావండి. యాక్చువల్లీ ఆన్సర్ చేయగలరు, కానీ 2 minutes చేయాల్సింది 10 minutes అయింది అనుకోండి, ఫార్ములా గుర్తురాక. అర్థమవుతుందో? కాన్సెప్ట్ తెలుసులేదు అనుకుంటే అక్కడ ఫార్ములా రాకపోవడం కూడా జరగవచ్చు. సో మీరు చదవాలి అండ్ కాన్సెప్చువల్గా చదువుకోవాలి. ఓకేనండి? ఎక్కువసార్లు లేస్తే ఏమవుతుంది, ఈజీ తొందరగా గుర్తుండిపోతుంది. ఓకేనా? స్ట్రైట్గా మకప్ చేయొద్దు. మీరు బై ప్రాక్టీస్ ఏమో అది ఆటోమేటిక్గా మకప్ అవ్వాలి. అర్థమవుతుందండి? అంటే కాన్సెప్చువల్ చదువుతూ మకప్ అవ్వాలి తప్ప, అంటే గుర్తుండిపోవాలి తప్ప స్ట్రైట్గా మకప్ చేయొద్దు అసలు. ఓకేనా? ఎన్ని సమ్స్ చేసామండి మనం? పేజ్ నెంబర్ ఎంత? ఆల్రెడీ కొన్ని చేసామండి మనం. మీరు ఆఫ్సైడ్ అయిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు దాకా డిస్కస్ చేసింది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ ఎన్నో చెప్పుకోవాలండి, గుర్తులేదా? పీవీ రేషియో చెప్తూ ఉన్నాము. ఓకే, ఇవి కూడా అయిపోయినాయి. 7 అయ్యాయా? సరే, ఇంకా చూడండి. ఇప్పుడు సేల్స్ ఈక్వల్ టు ఫార్ములాస్ డిరైవ్ చేద్దామండి. ఫ్రేమ్ చేద్దాం. సేల్స్ ఈక్వల్ టు ఏంటండి? వేరియబుల్ కాస్ట్ ప్లస్ కాంట్రిబ్యూషన్ రాయొచ్చా? లేకుంటే కాస్ట్ ప్లస్ ప్రాఫిటా? బేసిక్ ఫార్ములా. ఓకేనా అండి? అండ్ కాస్ట్ అంటే ఏం రాయొచ్చు? వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఓకేనండి? ఈ 2 నేను ఏమంటానంటే కాంట్రిబ్యూషన్ అని అంటాను. ఓకేనా? సేల్స్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. ఓకేనండి? ఓకే, అప్పుడు బీఈపీ సేల్స్ అంటే ఏంటండి? బీఈపీ అంటే ఏంటి? బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్. బీఈపీ సేల్స్ అంటే ఎవరు అవ్వాలి? నాకు కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అవ్వాలి. అంతేనా? బీఈపీ సేల్స్ అంటే ఏంటండి? ఇలా రాయి. బీఈపీ సేల్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ ఈక్వల్ టు 0. అంతేనా? సో ప్రాఫిట్ అంటే ఏంటండి? ప్రాఫిట్ అంటే ఏంటి? కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 0. ఓకేనండి? సో అటు వెళ్తే కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అయిపోతుంది. సో ఇలా మీరు ఈజీగా డిరైవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? అండ్ మీకు అమౌంట్ కావాలంటే ఏం చేయాలి? మీరు ఫిక్స్డ్ డివైడెడ్ బై పీవీ రేషియో రాయాలి. ఓకేనా? రేషియో చేస్తే ఏమొస్తుంది? మీకు అమౌంట్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ చేస్తే ఏమొస్తుందంటే యూనిట్స్ వస్తుంది. ఓకేనా? అండ్ ప్రాఫిట్ లేకుంటే ఏమనొచ్చు దీన్ని? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఓకేనండి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ అంటే ఏం రావాలి? నాకు ప్రాఫిట్ రాదు. అంతే కదండి? ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఉండాలి, ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ అవ్వాలి. అంతే కదా? అంతే కదండి? సారీ, ఎంఓఎస్ సేల్స్ అంటే ఏంటి? ప్రాఫిట్స్లో కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. ఓకేనా? సో ప్రాఫిటే ఎంఓఎస్.
ప్రాఫిట్ ఎంఓఎస్. ఓకే, ఇలా మీరు డిరైవ్ చేస్తూ ఉండొచ్చు. ఎక్కడుందండి? సరే, కొన్ని సమస్య చేద్దాం ప్రశాంతంగా. క్వశ్చన్ నెంబర్ 7. ఒకసారి ఫార్ములాస్ అని చూడండి. పీవీ రేషియో ఈక్వల్ టు ఏంటండి? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఓకేనండి. కాంట్రిబ్యూషన్ రేషియో అన్న పీవీ రేషియో అన్న ఒకటేనండి. ఓకేనా? బట్ కాంట్రిబ్యూషన్ వేరు, కాంట్రిబ్యూషన్ రేషియో వేరు. ఓకేనండి. ఓకే, ఇంకా కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పీవీ రేషియో, అటు ఇటు మార్చుకుంటూ ఉన్నాడు కానీ. ఓకేనా? కాంట్రిబ్యూషన్ రేషియో అంటే ఏంటి? కాంట్రిబ్యూషన్ డివైడ్ బై సేల్స్ అనేస్తుంది, అంతే కదా. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ఏం చేస్తామంటే మనం ప్రాఫిట్ డివైడ్ బై సేల్స్ అనేస్తాం. అలానే కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ఏం చేస్తాం మనం? కాంట్రిబ్యూషన్ డివైడ్ బై సేల్స్ అనేస్తాం. దాని నుంచి ఫార్ములాస్. ఓకేనా? మీరు పర్ యూనిట్ 2 వేరియబుల్సే కాబట్టి పర్ యూనిట్ అయినా పర్లేదు. ఓకే, అండ్ కాంట్రిబ్యూషన్ ఎలా రాశాడు? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్, అంతే కదండి. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ అన్నాడు. కాంట్రిబ్యూషన్ ఎలా రాయొచ్చు నేను? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్. ఓకేనా అండి? ఇంకా ఎలా రాయొచ్చు కాంట్రిబ్యూషన్ని? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అని రాయొచ్చు, అంతేనా. అండ్ వేరియబుల్ కాస్ట్ ఏమవుతుందండి? ఏం చెప్పకపోతే సేల్స్ అనేది 100%. ఓకేనా? వేరియబుల్ కాస్ట్ ఏమవుద్ది? 1 మైనస్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు ఏమవుద్ది? 1 మైనస్ కాంట్రిబ్యూషన్ రేషియో, అంతే కదండి. ఎంత కాంట్రిబ్యూషన్ తీసేస్తే మిగిలింది ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్ అవుతుంది, అంతే కదా. సమ్ 8 చేయండి. 8 చేయండి. పెన్నులు లేవా? హాఫ్ అన్ అవర్ క్లాస్ అయింది, అంతే కదా. అంతలోకి ఎలా అయిపోయారు? అంత డల్ అయిపోయారు, ఎక్కువ వినేసారా? చెప్తే చాలా ఈజీ ఉంటుంది. రానివ్వండి, ఏమైంది? మీరు కరెక్ట్గా చేయండి, సరిపోతుంది. ఎంత వస్తుందండి? ఫిక్స్డ్ కాస్ట్ పెంచుకుంటారా లేకుంటే అవసరం లేదు. ఏం కనుక్కోమన్నాడు? పీవీ రేషియో కనుక్కోమన్నాడు అండి. ఓకేనా? పీవీ రేషియో ఎంత? పర్ యూనిటే కదా కావాలి మనకి. పర్ యూనిట్ ఎంత అండి? 3000, అంతేనా. పీవీ రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ ఎంత అండి? 4000 మైనస్ 1000 డివైడెడ్ బై 4000, అంతేనా. ఇంటూ 100 ఎంత వస్తుందండి? 75%. ఓకేనా? ప్రాఫిటింగ్ కనుక్కోమని లేదు కదా. ఓకేనా? కనుక్కోమన్నప్పుడు చేద్దాం. చెప్పండి, పీవీ రేషియో ఎంత? పీవీ రేషియో కాంట్రిబ్యూషన్ ఎంత? 1.6 డివైడెడ్ బై 4 ఎంత వస్తుందండి? 40%. 11 చేయండి. పీవీ రేషియో ఓకేనా? ఎలా చేస్తున్నారు మీరు? పంపదీసి 30% 1 lakh మీద వేసి 70,000 చేసి అన్ని చేయొద్దు. ఓకేనా? ఎగ్జాంపుల్ 13 చేయండి. పీవీ రేషియో ఎంత? 60%. వేరియబుల్ కాస్ట్ ఎంత వస్తుందండి? 40,000. ప్రాఫిట్ ఎంత?
కాంట్రిబ్యూషన్ ఎంత 60 40 ఈజీగా వస్తే ఎలాగా ఇచ్చేయండి. పెన్నులు పెట్టాలి అంత బద్ధకం అయితే ఎలాగా? మీరు ఇదేమన్నా మీరు కోటేశ్వరం అనుకుంటున్నారా? చూసి చెప్పడానికి క్లిక్కన్ సౌండ్ వస్తే పెన్నులు పెట్టాలి. ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు, కాంట్రిబ్యూషన్ కనుక్కోమన్నాడు. 2,40,000 కదా, కాదా? ఏంటండి పీవీ రేషియో ఇచ్చాడు 40%, కనుక్కోమంది ఏంటి? కాంట్రిబ్యూషన్. సేల్స్ ఇంటూ 40% ఎంతండి? 2,40,000. ఇదే కాంట్రిబ్యూషన్. ఏం చేస్తున్నారు? ఏదో చెప్పారు, 3,60,000 చెప్పారా మీరు? చదవాలి క్వశ్చన్. ఓకే, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటండి? అక్కడ మనకి లాస్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే అబ్జర్వ్ చేస్తుంది అక్కడ. ఓకేనా? సో కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. అప్పుడు ఏమవుతుందండి? బిఈపి ఈక్వల్ టు ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్. యూనిట్స్లో కావాలి అంటే, అంతే కదా? అర్థమవుతుందా? బిఈపి అంటే ఏంటండి? ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్నే రికవర్ చేస్తుంది, అంతకుమించి ఇంకేం చేయదు. సో నేను ఏం చేస్తాను? బిఈపిని యూనిట్స్ అన్నప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ వేసుకుంటాను. అలా కాకుండా అమౌంట్లో కావాలి, అప్పుడు ఏం చేస్తాను? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీఈ రేషియో వేసుకుంటాను. అప్పుడు నాకేమొస్తుందండి? అమౌంట్ వస్తుంది, బిఈపి అమౌంట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను అప్పుడు కాంట్రిబ్యూషన్ అంటే ఏం రాసుకోవచ్చు అంటే, జనరల్గా బిఈపిలో ఉన్నప్పుడు నాకు బిఈపి ఇచ్చాడండి, బిఈపి సేల్స్ ఇచ్చేసాడు. ఓకేనా? అంటే బిఈపి సేల్స్ ఇచ్చేసాడండి, ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇచ్చేసాడు. నన్ను కాంట్రిబ్యూషన్ కనుక్కోమంటున్నాడు. ఏమవుతుంది? ఏంటండి? బిఈపిలో ఉన్నానని చెప్పాడండి నేను ఆల్రెడీ. బిఈపి సేల్స్ కూడా ఇచ్చేసాడు, ఫిక్స్డ్ కాస్ట్ కూడా అమౌంట్ ఇచ్చేసాడు. ఓకేనా? లేకుంటే ఫిక్స్డ్ కాస్ట్ అమౌంట్ ఇచ్చేసాడు. అప్పుడు కాంట్రిబ్యూషన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? నేను ఆ ఫిక్స్డ్ కాస్ట్ అమౌంట్ కాంట్రిబ్యూషన్ అయ్యింది, మించి ఏం చేస్తాను? బిఈపిలో ఉంటే అంతే కదండి, ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. బిఈపిలో నాకు ఫిక్స్డ్ కాస్ట్ అమౌంట్ ఇచ్చేసాడంటే ఆ అమౌంటే నేను ఏం చేస్తాను? కాంట్రిబ్యూషన్గా వేసేస్తాను. అలా కాకుండా పర్సంటేజ్ ఇచ్చాడు, టోటల్ సేల్స్ వాల్యూలో ఇంత పర్సంటేజ్ అని ఇచ్చాడు. ఓకేనా? ఇంత పర్సంటేజ్ అని ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? నేను ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు బిఈపిలో ఫిక్స్డ్ కాస్ట్ రెండు ఒకటే కదండి. అప్పుడు ఏం చేస్తాను? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై బిఈపి వేసాను అనుకోండి, యూనిట్స్. అర్థం కావట్లేదు మీకు? ఈ ఫార్ములా ఉందా? బ్రేక్ ఈవెన్ పాయింట్ అని. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏంటండి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్. ఆ కాంట్రిబ్యూషన్ అడుగు పంపించి బ్రేక్ ఈవెన్ ఇటు తీసుకొచ్చాను అనుకోండి, ఫార్ములా వచ్చింది. ఇలా చెప్పాలా? కాన్సెప్ట్ వద్దా? అలా తీసుకెళ్ళి ఇలా తీసుకురా అని చెప్పాలా? ఓకే, సో కాంట్రిబ్యూషన్ అంటే ఏమవుతుంది? అంటే నేను ఇప్పుడు దాకా ఏం చెప్పాను అంటే, బిఈపి అనేది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పానండి. బిఈపి అనేది ఫిక్స్డ్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ దగ్గర ఎఫెక్ట్ అవుతున్నట్టుగా మాట్లాడండి. అదే బిఈపి సిచ్యువేషన్ బిఈపి అన్నప్పుడు కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది? ఫిక్స్డ్ కాస్ట్ దగ్గర ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా. సో ఫార్ములా ఏమవుతుంది అప్పుడు? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై బిఈపి అవుతుంది. ఓకేనా? సో ఏదైనా కానీ ఇప్పుడు మీకు పర్ యూనిట్ వచ్చిందండి, పర్ యూనిట్ వచ్చింది అంటే నెంబర్ ఆఫ్, లేకపోతే పర్ యూనిట్ తెలిసి మీరు నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కున్నారు, టోటల్ యూనిట్స్ ఎలా కనుక్కుంటారు? ఇంటూ వేస్తే వచ్చేస్తుంది. ఇది తెలుసు కదా. సో మీరు ఏదైనా చేయొచ్చు, పీవీ రేషియో వేసుకున్నా, కాంట్రిబ్యూషన్ వేసుకున్నా, యూనిట్స్ వస్తుంది, అమౌంట్ వస్తుంది. ఇంటూ యూనిట్స్ వేసారనుకోండి, పర్ యూనిట్ ఇంటూ అమౌంట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఈ సింపుల్ ఈ బేసిక్ క్యాలిక్యులేషన్ చేయాలి. 60 క్యాలిక్యులేట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. టోటల్ కాంట్రిబ్యూషన్ చెప్పండి. ఒకవేళ బిఈపి అయితే సరే చేయండి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంతండి? 3,000.
పీవీ రేషియో ఎంత? బ్రేక్ ఈవెన్ యూనిట్స్, బ్రేక్ ఈవెన్ యూనిట్స్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై 1 lakh డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ ఎంత? 3000 ఎంత వస్తుందండి? 33.33 రూపీస్ ఇంటూ 4000 వేస్తే ఏమొస్తుంది? రూపీస్ వచ్చేస్తుంది కాదా? లేకుంటే పీవీ రేషియో వేయండి, గొప్పగా ఉంటుంది. అంతే కదా? ఎంత వచ్చిందండి ఇది? 333. ఒకసారి మీరు ఇంకా ఎలా చేస్తారు? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో వేయండి. ఎంత వచ్చింది చెప్పండి? 1/75% అంతే వస్తుంది అండి. 1/75% సేమేనా? 1,33,333 అంతేనండి. అలా అన్నా చేయొచ్చు, ఓకేనా? లేకుంటే పర్ యూనిట్ కాస్ట్ మనకు తెలిసిన నెంబర్ ఆఫ్ యూనిట్స్ తెలుసు కాబట్టి టోటల్ కనుక్కోవచ్చు, ఓకేనా? ఫార్ములాస్ మీరు మకప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే వచ్చేయాలి మైండ్కి. 17 పీవీ రేషియో. పీవీ రేషియో 70%. చూసి చెప్పేయచ్చు. ఏం చేస్తున్నారు? 2,60,000 అన్నాడు. ఒక్కొక్క లక్షకి నేను 30,000 ఇచ్చేస్తే ఎంత ఉంటుంది? ఎక్స్ట్రా 70 ఉంటుంది. అంటే ఎంత? పీవీ 7. ఏం చేస్తున్నారు అలా? ఓకే, అర్థమైందా చెప్పింది? నోట్తో చెప్పింది అర్థమైందా అండి? లేదు కౌంట్ లేదా? ఇప్పుడు నా సేల్స్ ఎంత అండి? 2 lakhs, ఓకేనా? నేను పర్సంటేజ్లో కనుక్కోవాలి అనుకున్నాను. 1 lakh ఎంత అవుతుంది? అది వేరియబుల్ కాస్ట్ 30 అవుతుంది. ఆ రిమైండరే కదా నాకు కాంట్రిబ్యూషన్ అనేది. వేరియబుల్ కాస్ట్ పోగా నాకు కాంట్రిబ్యూషనే కదా మిగిలింది. సో 30,000 కాంట్రిబ్యూషన్ పోతే 70,000 నాకు మిగిలిపోద్ది ఎవ్రీ 1 lakhలో. సో 70% పీవీ రేషియో, ఓకేనా అండి? ఇంకా అర్థం కాలేదా? అర్థమైందా? సో కాంట్రిబ్యూషన్ 2 lakhs minus 60,000 divided by 2 lakhs, 70%. 18 చేయండి. పీవీ రేషియో ఇచ్చాడు, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎలా చేశారు? పీవీ రేషియో కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఏమవుతుందండి? సేల్స్ ఇంటూ పీవీ రేషియో. పీవీ రేషియో అంటే ప్రాఫిట్ రేషియో అండి. మనం కాంట్రిబ్యూషన్ అంటే ప్రాఫిట్ అనుకుంటూ ఉన్నాం ప్రతిసారి, మైండ్లో ఎప్పుడో పెట్టుకోండి. సేల్స్ ఇంటూ ప్రాఫిట్ పర్సెంటేజ్ వేస్తే ప్రాఫిట్ వచ్చేస్తుంది కదా. అలానే కాంట్రిబ్యూషన్ని సేల్స్ ఇంటూ పీవీ రేషియో వేస్తే కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది, ఓకేనా? ఎంతండి? 4,000 ఇంటూ 45% ఎంత వస్తుంది? 1,800. రిక్వైర్డ్ సేల్స్ ఇఫ్ డిజైర్డ్ ప్రాఫిట్ ఈస్ గివెన్. ఇప్పుడు దాకా మనం ఆడుకున్నాం కదండి. ఇప్పుడు నేను ఎన్ని సేల్ చేయాలి అని అడుగుతున్నానండి. ఎన్ని సేల్ చేయాలి? నా కాంట్రిబ్యూషన్ ఏం చేయగలగాలి? నా డిజైర్డ్ ప్రాఫిట్ని నా ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఫస్ట్ ఎలా ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేస్తుంది. నా ఫిక్స్డ్ కాస్ట్ని దాని తర్వాత నాకు ఎంతైతే ప్రాఫిట్ అనుకుంటున్నానో డిజైర్డ్ ప్రాఫిట్ని అది కూడా రికవర్ చేయగలగాలి నా కాంట్రిబ్యూషన్. సో ఫార్ములా ఏమవుతుంది అప్పుడు? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ నా డిజైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్, అది యూనిట్స్. నాకు అదే అమౌంట్లో కావాలంటే ఏం చేస్తాను? ఆ కాంట్రిబ్యూషన్ ఏం చేయాలి? ఆ కాంట్రిబ్యూషన్ ప్లేస్లో పీవీ రేషియో వేసేసుకుంటాను. అర్థమవుతుందండి? సో నాకు డిజైర్డ్ ప్రాఫిట్ అంటే ఏం చేయాలి? అది నాకు ఫిక్స్డ్ కాస్ట్ని ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్, ఓకేనా అండి? రెండింటిని రికవర్ చేయగలగాలి. అర్థమైందా? అవే ఫార్ములాస్ చూడండి. ఒకవేళ మీరు పీవీ రేషియో వేసుకుంటారంటే అలా ఫార్ములా చేయండి, లేదంటే పర్ యూనిట్ వచ్చేస్తుంది ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేసుకుంటే మీకు ఏమొస్తుంది?
వాల్యూ వచ్చేస్తుంది. ఓకే 19 ఏం కలుపుకోమంటున్నాడు? రిక్వైర్డ్ ప్రాఫిట్ ఎంతండి? 10,000. సో కాంట్రిబ్యూషన్ ఏమి రికవర్ చేయాలి? 10,000ని 1 lakh రికవర్ చేయాలి, అంతేనా? 10,000ని 1 lakh రికవర్ చేయాలి అంటే కాంట్రిబ్యూషన్ ఎంత? 145 into 1200, అంతేనా? కాంట్రిబ్యూషన్ ఎంతండి? కాంట్రిబ్యూషన్ 145 into 1200 ఎంతండి? 145 into 1200 ఎంత? 1,74,000. ఓకే, సో పివి రేషియో అవసరం లేదనుకుంటే అవసరం లేదు పివి రేషియో కూడా అవసరం లేదంటే చేయాలంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఎంత వస్తుంది పివి రేషియో? 72.5. ఓకే, ఏం చేయాలంటే ఫిక్స్డ్ కాస్ట్ని కాంట్రిబ్యూషన్ ఎంత రికవర్ చేయాలి? 1,10,000 రికవర్ చేయాలి. సో ఇన్ యూనిట్స్ 1,10,000 డివైడెడ్ బై 1,74,000, అంతేనండి? సారీ, పర్ యూనిట్, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, సారీ ఎంతండి? 145, అంతే కదా? ఎన్ని యూనిట్స్ అండి? 758.6. ఓకే, వాల్యూ ఎంతండి? 1,51,724, అంతేనా? దీన్ని డివైడెడ్ బై 1200 వేయండి, ఎంత వస్తుంది? 1,51,724 కరెక్టేనా అండి? దాన్ని డివైడెడ్ బై 1200 వేయండి. 126. అప్పుడు ఎట్లా అవుతుందండి? కరెక్ట్ అవుద్దా? ఏం చేస్తున్నారు మీరు? కాంట్రిబ్యూషన్ ఎంత? 145ఏనా, అంతేనా? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ రిక్వైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వేసారా? ఇది కరెక్టేనా? 758 అదేనా? కరెక్టేనా అది? ఓకేనా? అండ్ రిక్వైర్డ్ సేల్స్ 1,10,000 డివైడెడ్ బై పివి రేషియో ఎంతండి? 72ఏనా? 72.5 వేసి ఎంత వచ్చింది? 151,724 వచ్చిందా అండి? 758.6 into అంతే వచ్చింది. 1,51,000 వచ్చింది. 1,10,000 డివైడ్ బై వేస్తే, అవునా? సో క్యాల్కులేట్ చేయండి. 714 కదండి ఇది. సరే,
724 divided by 145. ఏంటండి ఇది? సరే ఎందుకు వచ్చిందంటే డిఫరెన్స్ అది సరే నెక్స్ట్ సమ్ చేయండి ఒకసారి ఇందాకదా ఇంకా కిందిగా కాంట్రిబ్యూషన్ ఎంతండి 145 కాంట్రిబ్యూషన్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చాడు 1 lakh ఇచ్చాడు అండ్ మన కాంట్రిబ్యూషన్ ఎంత రికవర్ చేయగలగాలండి 1 lakhని అండ్ రిక్వైర్డ్ ప్రాఫిట్ 10,000ని రెండింటిని రికవర్ చేయగలగాలి రాంగ్ అండి ఎంత రికవర్ చేయాలి ఆల్రెడీ ప్రాఫిట్ ఉంది మన దగ్గర ఎక్స్ట్రా ప్రాఫిట్ అండి రిక్వైర్డ్ ఎక్స్ట్రా ప్రాఫిట్ ఇది ఒకసారి ప్రాఫిట్ ఎంత కనుక్కోండి చూడండి 1200 ఇంటూ 145 ఎంత వచ్చిందండి 1,74,000 వచ్చిందండి మైనస్ 1 lakh వేస్తే ఎంత వచ్చింది ప్రాఫిట్ 74,000 ప్రాఫిట్ వచ్చింది మీకు సో ఎక్స్ట్రా 1,000 ఎక్స్ట్రా 10,000 అంటే క్వశ్చన్ సరిగా లేదు అర్థమవుతుందండి సార్ ఇట్స్ ఓకే నెక్స్ట్ సమ్కి వచ్చేయండి చేయండి ఎంత ప్రాఫిట్ కావాలండి 10% ఆన్ సేల్స్ అంటే ఎంత 40 రూపీస్ అంతేనా ప్రాఫిట్ 40 అప్పుడు ఎంత ఎంత కావాలి రిక్వైర్డ్ ప్రాఫిట్ ఎంత అండి 44,000 రిక్వైర్డ్ ప్రాఫిట్ 40 ఇంటూ 1100 44,000 required profit. So sales in units, required sales ఎంత రికవర్ చేయాలండి ఫిక్స్డ్ కాస్ట్ ని ప్లస్ రిక్వైర్డ్ ప్రాఫిట్ ని డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ యూనిట్స్ కావాలి అంటే 2,44,000 divided by contribution per unit ఎంత అండి contribution per unit 288 ఎంత వస్తుందండి 847 ఎగ్జాక్ట్ వచ్చిందండి ఓకే లేండి అండ్ అమౌంట్ సేల్స్ రిక్వైర్డ్ సేల్స్ మీరు రాయాలండి ఇక్కడ యూనిట్స్ అయితే యూనిట్స్ అని రాయాలి అమౌంట్ అయితే అమౌంట్ అని రాయాలండి 2,44,000 divided by ఎంతండి 288 divided by PV ratio 400 ఎంతండి 72% divided by 72% ఎంత ఎంతండి ఎంత 3,38,888 డివైడ్ బై 1100 ఎంత వచ్చింది ఎంత ఓకే పర్లేదు ఏమైంది అర్థమవుతున్నాయండి నార్మల్ ఫార్ములాస్ కదా ఇచ్చేయండి ఒకసారి పీవీ రేషియో ఎంతండి 60% పీవీ రేషియో సో కాంట్రిబ్యూషన్ ఎంతండి అప్పుడు పర్ యూనిట్ కాంట్రిబ్యూషన్
300. ఇంక చేయొచ్చుగా. యూనిట్స్, సేల్ యూనిట్స్ ఎలా అండి? 2 lakhs ప్లస్ ప్రాఫిట్ ఎంత? 10% ఆన్ సేల్స్. సో ఎంత అండి? 10% ఆన్ సేల్స్ అంటే 55,000. ఓకేనా? 500 into 1100 into 10% divided by contribution per unit 300. ఎంత వస్తుందండి? 850. అమౌంట్ సేల్స్ వాల్యూ 2,55,000 divided by 60%. ఎంతండి? 4,25,000 డివైడ్ బై 850 ఎంత వస్తుంది? 500 వస్తుందా? ఇది ప్రాపర్గా ఉంది, అన్ని పర్సంటేజ్ బేసిస్లో ఉంది కాబట్టి ప్రాపర్గా ఉంది, అందుకే మీకు కరెక్ట్గా వచ్చింది. ఓకేనా? అయిపోయిందా ఇది? అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటండి? ప్రాఫిట్. ఓకేనా? సో ఏం చేయాలి ఇప్పుడు? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏమవుతుంది? ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్. ఓకేనా అండి? ఓన్లీ మార్జిన్నే కన్సిడర్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఓకేనా? అప్పుడు రిక్వైర్డ్ అయినప్పుడు ఏమవుతుంది? కాంట్రిబ్యూషన్ ఏం చేయాలి? నా రిక్వైర్డ్ని ఫిక్స్డ్ కాస్ట్ రెండు రికవర్ చేయాలి. ఇక్కడ నేను ఏం చూస్తున్నాను? ఓన్లీ నా సేఫ్టీ, నేను ఎక్స్ట్రా ఎంతున్నాను మాత్రమే చూస్తున్నాను ఇక్కడ. అంటే ఏంటి? ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే ఎలిమెంట్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్. అదే అమౌంట్లో కావాలంటే ఏం చేయాలండి? ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో. ఓకేనా? ఇంకా దాని నుంచి మీకు నచ్చిన ఫార్ములాస్ బిల్ చేసుకోవచ్చు. కాంట్రిబ్యూషన్ ప్లేస్లో వేరియబుల్ కాస్ట్ ప్లస్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ రాసుకోవచ్చు. ఓకేనా అండి? లేకుంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ రాసుకోవచ్చు కాంట్రిబ్యూషన్ ప్లేస్లో, మీ ఇష్టం. ప్రాఫిట్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అని రాసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఎంఓఎస్ అంటే ఏంటండి? బీఈపీని దాటి ఉండేవన్నీ ఏమవుతాయండి? నాకు ఎంఓఎస్ అవుతాయి. అంటే ప్రాఫిట్ ఎలిమెంట్ మాత్రమే. ఓకేనా? అంటే బీఈపీతో నేను ఏం చేస్తాను? ఫిక్స్డ్ కాస్ట్ మొత్తాన్ని రికవర్ చేస్తాను. ఫిక్స్డ్ కాస్ట్ ఇంక ఉండవు నాకు, అంతే కదండి? ఇంక దాని మీద వచ్చేయండి నాకు ఏమవుతాయి? ప్రాఫిట్స్ అవుతాయి ఆటోమేటిక్గా. అంటే నేను 10 రూపీస్ కమ్మేసినా 6 ఆటోమేటిక్గా రికవర్ అయిపోయినా 4 రూపీస్ నాకు రికవర్ అయిపోతాయి. ఎందుకని? ఫిక్స్డ్ కాస్ట్ నేనేమి రికవర్ చేయాల్సిన అవసరం లేదు, ఆడ రికవర్ చేసేసారు బీఈపీలో. ఈ 4 రూపీస్ నాకు ప్రాఫిట్గా మిగిలిపోద్ది. ఆటోమేటిక్ 6 రూపీస్ ఏమవుద్ది? అబ్జర్వ్ అయిపోయింది. ఈ 4 రూపీస్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఇది నాకు ఎక్స్ట్రా. సో ఈ 4 రూపీస్ నేను ఏమంటాను? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని అంటాను. ఓకేనా? సో ఫార్ములా ఏమవుతుంది? ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ ఆర్ పీవీ రేషియో. సో టోటల్ సేల్స్ అంటే ఏం రాసుకోవచ్చండి? బీఈపీ సేల్స్ ప్లస్ ఎక్స్ట్రా సేల్స్. ఓకేనా అండి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. ఓకేనా? ఓకే. 23 చేయండి. ఈజీ అనే కొంచెం త్వరగానే వెళ్తున్నానండి. కాస్ట్ అనేది చెప్పండి, అర్థం కాకపోయినా అడగండి, సరేనా? ఏం కనుక్కోవాలి? ఎంఓఎస్ యూనిట్స్, ఎంఓఎస్ వాల్యూస్ కనుక్కోవాలండి. ఫార్ములా ఏంటండి? ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్. ఫస్ట్ కాంట్రిబ్యూషన్ టోటల్ ఎంత? నార్మల్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత అండి? 115. ఓకేనా? కాంట్రిబ్యూషన్ ఎంత? 115 కాంట్రిబ్యూషన్ అండి. 115. టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత? టోటల్ కాంట్రిబ్యూషన్ 115 into
1000, 1,15,000. దాంట్లో చేంజ్ చేయాలండి. ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ ఎంత అవుతుంది అప్పుడు? ప్రాఫిట్ ఈక్వల్ టు 1,15,000 మైనస్ 1 lakh, సారీ 15,000. సో యూనిట్స్ అనగానే ఏంటి? 15,000 డివైడెడ్ బై 115 యూనిట్స్ వచ్చేస్తుంది. వాల్యూ కావాలంటే 15,000 డివైడెడ్ బై 76.6 పివి రేషియో 195 76.6 115 డివైడెడ్ బై 150 ఇంటూ 100 ఎంతండి? 76.67 76.67 ఇంటూ 100 ఎంత వస్తుందండి? వాల్యూ ఎంత? యూనిట్స్ ఎన్ని వాల్యూలు అండి? వాల్యూస్ ఎంత అండి? 19564 యూనిట్స్ వాల్యూ ఎంత? 19564 యూనిట్స్ ఏంటండి? 130 4 యూనిట్స్. ఓకే, ఇది డివైడ్ బై సేల్స్ వేయండి ఎంత వస్తుంది? 150 వేస్తే ఎంత వస్తుంది? 195. 64 డివైడ్ బై 150 వేస్తే ఎంత వస్తుంది? వస్తుందా? ఓకే, పివి రేషియో చూడండి. పివి రేషియో అంటే ఏంటండి? కాంట్రిబ్యూషన్ రేషియో కావాలన్నారు జనరల్గా, అంతేనా? పివి రేషియో అంటే ఏంటండి? కాంట్రిబ్యూషన్ రేషియోనే, అంతే కదా? పివి రేషియో ఫార్ములా చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ అంటున్నాడు. జనరల్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ అయితే ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ అంటే ఏంటండి? అంతేగాని ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ అంటే కాంట్రిబ్యూషనా, పివి రేషియోనా? మరి ఎందుకని చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ వేసాడు ఇక్కడ? చెప్పండి. చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఎందుకు వేసాడు? పివి రేషియో కోసం. ఏంటండి? నాకు వేరియబుల్ కాస్ట్ కావాలనుకోండి, నేనేం చేస్తాను? ఆ చేంజ్ అవుతున్న కాస్ట్ని డివైడెడ్ బై చేంజ్ అవుతున్న యూనిట్స్ని వేసాను. ఆ చేంజ్ అవుతున్న కాస్ట్ మనకు తెలిసింది, పర్ యూనిట్ వచ్చేసింది నాకు. అలానే నాకు కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? నాకు ప్రాఫిట్ ఇక్కడే కదండి, మార్జినల్ కాస్ట్ అంటే ప్రాఫిట్, ఓకేనా? సో నాకు ఆ పర్సంటేజ్ కావాలి, ఎంత వేరీ అవుతుంది పర్సంటేజ్ అని. సో అప్పుడు నేను ఏం చేస్తాను? ఓన్లీ ప్రాఫిట్ ఎలిమెంట్ మాత్రమే ఎంత చేంజ్ అవుతుందో చూసుకుంటాను. టోటల్ ప్రాఫిట్ మైనస్ చేంజ్ ఇన్ ప్రాఫిట్ మైనస్ చేంజ్ ఇన్ సేల్స్ వేసినా సరిపోతుంది, ఓకేనా? చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ వేస్తే ఏమొస్తుంది? పివి రేషియోనే వస్తుంది. అర్థమవుతుందండి? ఫిక్స్డ్ కాస్ట్ అసలు కన్సిడర్ చేయదు, ఓకేనా? సో చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ అంటే ఏమొస్తుంది? నాకు పివి రేషియోనే వస్తుంది. అంటే ఆ ఎక్స్ట్రా ఉంది కదండి, ఎక్స్ట్రా ఉన్న దాంట్లో ఏమొస్తుంది? నాకు చేంజ్ ఇన్ ప్రాఫిట్ చేంజ్ అయ్యాయండి. సో ఎక్స్ట్రా ఉన్న దాంట్లో ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది? ఆగిపోతుంది. ఎక్స్ట్రా ఏమొస్తుంది నాకు అప్పుడు? చూడండి, సరే మీ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. చెప్పండి, పివి రేషియో చెప్పండి దీనికి, ఈ ఎగ్జాంపుల్కి. పివి రేషియో ఫార్ములా ఏమిస్తారు? చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ ఎంత అండి? 5,000.
డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ 20,000 ఎంత వస్తాయి? ఎంతండి? 0.4 అంటే 40%, 2.5 25%. ఓకేనా? బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే బిఈ పాయింట్ ఏంటండి? బ్రేక్ ఈవెన్ పాయింట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటి? సరే, 2 సెకండ్ వదిలేయండి, థర్డ్ వన్ చేయండి. సేల్స్ ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ 1,80,000 అప్పుడు మీరేం కనుక్కోవాలి? ఇప్పుడు ఫస్ట్ ఏం కనుక్కోవాలండి? ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ 1,80,000. మీరేం కనుక్కుంటారు దీంట్లో? ఫస్ట్ మీరేం కనుక్కోవాలి? వేరియబుల్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ని సపరేట్ చేయాలి. ఎలా సపరేట్ చేస్తారు? కాస్ట్ ఇవ్వలేదుగా, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇంకేం ఇవ్వలేదంటండి. ఏమైంది? ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ 1,80,000. ఈ ప్లేస్లో 1,80,000 వస్తుంది అనుకున్నాం. అప్పుడు మీరు ఏం కనుక్కోవాలి? ప్రాఫిట్ కనుక్కోవాలి. ఈవెన్గా ఉందా అండి? 20 చేంజ్ ఉంది. 1,80,000కి 8,000 రావాలంటే 1,40,000కి ఎంత రావాలండి జనరల్గా? క్యాల్కులేట్ చేయండి. నా దగ్గర ఉంది క్యాల్కులేటర్, లేదు కదా. 1,20,000కి 8,000 అయితే 1,40,000కి ఎంత రావాలి జనరల్గా? ఎంత రావాలి? సో 13,000 ఉంది ప్రాఫిట్ అనేది. ఈవెన్గా లేదు కదా. సో 1,80,000 అప్పుడు మళ్ళీ మనం ఏంటి ఈవెన్గా తీసుకోలేము. మీకు పీవీ రేషియో మన దగ్గర ఉంది కదండి. పీవీ రేషియో చేస్తే మనకి ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ అమౌంట్ వస్తుందా? ఎంత వస్తుంది కాంట్రిబ్యూషన్ అమౌంట్? $7 lakh ఎంత వస్తుంది? 7,20,000. ఏంటి 7,20,000? 1,80,000 ఇంటూ 25% అండి. 45,000 సార్. ఇది కాంట్రిబ్యూషన్. సేల్స్ ఇచ్చాడు, యూనిట్స్ ఇచ్చాడు అండి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమైనా ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోకుండా మీరు వేరియబుల్ కాస్ట్ ఎలా కనుక్కుంటారు?
ఓకే చూడండి, PV రేషియో ఓకే. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక్కోండి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏంటి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా చెప్పండి. ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఓకేనా అండి? అమౌంట్లు చూస్తే ఎంత వస్తుంది? 2008 చెప్పండి ఎంత? ఎంఓఎస్ 32,000 యూనిట్స్. ఓకేనా? అండ్ 2009 కండి ఎంత? 52,000. ఇవన్నీ వాల్యూసే కదండి. ఓకేనా? ఓన్లీ ప్రాఫిట్. సో వీటిలోంచి మనకి ఏమొస్తుంది? కాస్ట్ వస్తుంది. ప్రాఫిట్ ఎలిమెంట్ వచ్చిందండి. కాంట్రిబ్యూషన్ ఎంత ఇక్కడ? కాంట్రిబ్యూషన్ ఎంత అండి దీంట్లో? కాంట్రిబ్యూషన్ 25%. సారీ, కాంట్రిబ్యూషన్ అనుకున్నారా మీరు? పీవీ రేషియోనే కదా. పీవీ రేషియో అంటే ఎలా చేస్తారు మీరు? కాంట్రిబ్యూషన్ అనుకోండి. కాంట్రిబ్యూషన్ ఎంత దీనికి? 25% అంటే ఎంత అండి? 30,000 కాంట్రిబ్యూషన్. అంతేనా? 30,000 కాంట్రిబ్యూషన్. ప్రాఫిట్ ఎంత అండి దీంట్లో? 8,000 ప్రాఫిట్. ఓకేనా? రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ అంతా ఏమి ఉండాలి? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి నాకు? 22,000 అనేది ఏమవుతుంది నాకు? ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. అంతేనా? సరే, అదే సేమ్ దీంట్లో అప్లై చేయండి. 52,000 ఏమవుతుంది నాకు? 52,000 అండి. ఏంటి 52,000 ప్రాఫిటా? ప్రాఫిటేనా? కాంట్రిబ్యూషన్ ఎంత? 1,40,000 into 25% అంటే ఎంత వచ్చింది నాకు? 35,000 వచ్చిందా కాంట్రిబ్యూషన్? అంతేనా? 35,000 ప్లస్ 35,000 కాంట్రిబ్యూషన్ వచ్చింది. ప్రాఫిట్ ఎంత రావాలి నాకు? 13,000 ప్రాఫిట్ కదండి. కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ తీసేసి నాకు ఎంత వస్తుందండి? కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ చేస్తే నాకు ఏమొస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. సో కాంట్రిబ్యూషన్ ఎంత? ఈ సేల్స్ నుంచి కాంట్రిబ్యూషన్ ఎంత? 25% అంటే ఎంత? 35,000 కాంట్రిబ్యూషన్. ప్రాఫిట్ 13,000 తీసేస్తే ఎంత వస్తుంది? 22,000. సేమేగా. దేంట్లో మనం పెట్టినప్పుడు ఏమొస్తుందండి? సేమ్ వస్తుందా? సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 22,000. మనం ఎక్కడ చేయాలంటే దీన్ని ప్రశాంతంగా నోట్లో చేయాలి. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? పీవీ రేషియో కనుక్కోవాలండి. క్వశ్చన్ నెంబర్ ఏంటది? ఇలిస్ట్రేషన్ నెంబర్ చెప్పండి. మెటీరియల్ లేదు ఎవరి దగ్గర? ఎగ్జాంపుల్ అండి. సరిపోయింది. ఓకే. సో సేల్స్ ఏంటంటే ఇది ప్రాఫిట్ 1,20,000 1,40,000 ఎంతండి? 8,000 13,000 అంతేనా? 2008 2009.
సో ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కోవాలి, పీవీ రేషియో కనుక్కోవాలి ఫస్ట్, అంతే కదండి. పీవీ రేషియో, పీవీ రేషియో ఈక్వల్ టు ఏంటి, చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ ఎంత అండి, 5,000 డివైడెడ్ బై 20,000 ఎంత వస్తుంది, 25%. ఓకేనా. అండ్ 2008కి ఎంఓఎస్ కనుక్కోండి. ఎంఓఎస్ ఎంత ఏంటండి, ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఓకే, ఎంఓఎస్ ఎంత, ప్రాఫిట్ ఎంత అండి, సారీ మన దగ్గర ప్రాఫిట్ ఉంది, కాంట్రిబ్యూషన్, సారీ ఎంఓఎస్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ వేస్తాము కదా, అంతేనా. ఎంఓఎస్ ఎంత, అర్థం కాలేదు ఏంటి. ఓకే, మన దగ్గర కాంట్రిబ్యూషన్ అనుకుంటే సరిపోతుంది కదా అంటారా. ఓకే సార్. 2000 కాంట్రిబ్యూషన్ ఎంత అండి, కాంట్రిబ్యూషన్ 1,20,000 ఇంటూ 25% ఎంత వస్తుంది, 30ఏనా కాదండి, 32 30ఏనా. కాంట్రిబ్యూషన్ 30,000 అండ్ ప్రాఫిట్ ఎంత అండి, 8,000. ఓకే, సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత రావాలి, కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, 22,000. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవాలి నెక్స్ట్, అంతేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్, బిఈ పాయింట్. బిఈ పాయింట్ అంటే మనకి ఏం రికవర్ చేయాలి, కాంట్రిబ్యూషన్, ఈ 22,000 రికవర్ చేయాలి, అంతేనా. ఈ 22,000 డివైడెడ్ బై పీవీ రేషియో వేస్తే పీవీ రేషియో వస్తుంది, లేకుంటే కాంట్రిబ్యూషన్ వేసుకోవచ్చు. సరే, పీవీ రేషియో చెప్పండి, 25%. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత, 88,000 అమౌంట్, బ్రేక్ ఈవెన్ అమౌంట్. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడండి, ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ 1,80,000. ప్రాఫిట్ సేల్స్ 1,80,000 ఉన్నప్పుడు సో ఎంతండి, 1,80,000 రూపీస్ ఉన్నప్పుడు అంటున్నాడు. దీంట్లో కాంట్రిబ్యూషన్ ఏం చేయాలి మనం, కాంట్రిబ్యూషన్, సారీ ఒక నిమిషం అండి, ప్రాఫిట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, అంతే కదా. 1,80,000 ఇంటూ 25% మైనస్ 22,000, 45,000 మైనస్ 22,000 ఎంత వస్తుందండి, 23,000 ప్రాఫిట్. ఓకేనా. ఇప్పుడు 1,80,000 ఉన్నప్పుడు రాస్తున్నారా, మీరు కూడా చేస్తూ ఉన్నారా అండి, సైడ్ బై సైడ్. నెక్స్ట్ తర్వాత ఇబ్బంది పడతారు కదా, ఓకేలేండి, తర్వాత రాసుకుంటూ. సేల్స్ రిక్వైర్డ్ ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్, ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, 12,000 ఉన్నప్పుడు నాకు ఎన్ని సేల్స్ కావాలి అంటున్నాడు అండి ఇక్కడ, సేల్స్ రిక్వైర్డ్. ఓకేనా, ఏం కనుక్కోమంటున్నాడండి, రిక్వైర్డ్ సేల్స్ కనుక్కోమంటున్నాడు. ఎన్ ప్రాఫిట్ 12,000 దగ్గర, అప్పుడు ఏం చేయాలండి, రిక్వైర్డ్ సేల్స్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ రిక్వైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, 22,000 ప్లస్ 12,000 డివైడెడ్ బై పీవీ రేషియో 25%, ఎంత వస్తుందండి, 1,36,000. అర్థమవుతుందా అండి, ఈజీయే కదా.
ఫార్ములాస్ గుర్తు రావాలి అంతే టైంకి. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇన్ ఇయర్ 2009 అని అడిగాడండి. 2009కి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. ఎంతండి? 13,000 డివైడెడ్ బై 25%. దీన్ని నేనేమనొచ్చు, ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. ఎంత వస్తుందండి? 52,000. ఇంకేం కనుక్కో, ఇంకంతే అయిపోయాయి. రాసుకుంటారా ఎవరన్నా? అవసరం లేదు. ఇంటి రాసుకుంటారా? అవసరం లేదు. ఏంటండి రాసేస్తారా? ఓకే. నెక్స్ట్ బిఈపి రేషియో అంటే ఏమంటున్నాడండి? బిఈపి డివైడ్ బై టోటల్ సేల్స్. ప్రాఫిట్ రేషియో అంటే ఏంటి? ప్రాఫిట్ అనేది దేంట్లో ఉంటుంది? సేల్స్లోనే ఉంటుంది. సో ప్రాఫిట్ రేషియో అంటే ఏంటి? ప్రాఫిట్ డివైడ్ బై సేల్స్. అలానే బిఈపి సేల్స్ అంటే ఏంటండి? బిఈపి డివైడ్ బై టోటల్ సేల్స్ వేస్తే ఏమొస్తుంది? బిఈపి రేషియో వస్తుంది. అండ్ బిఈపి రేషియో ప్లస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో ఈక్వల్ టు ఏమొస్తుందండి? టోటల్ అయిపోతుంది. రేషియో 100% అయిపోతుంది. ఓకేనా? అర్థమవుతుందండి? టోటల్ సేల్స్ ఈక్వల్ టు బిఈపి సేల్స్ ప్లస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. ఓకేనండి? సో సేల్స్ అనేది 100% అయితే బిఈపి సమ్ పర్సంటేజ్ ప్లస్ రిమైనింగ్ పర్సంటేజ్ ఏమవుతుంది? ఎంఓఎస్ అవుతుంది. ఓకేనా? అదే చెప్పి చూడండి, కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో, అదే పివి రేషియో అండి. సో వేరియబుల్ కాస్ట్ రేషియో అంటే ఏంటి? టోటల్ కాస్ట్ మైనస్ కాంట్రిబ్యూషన్ వేస్తే మీకు ఏమొస్తుంది? వేరియబుల్ కాస్ట్ రేషియో వచ్చేస్తుంది. సో వేరియబుల్ కాస్ట్ ప్లస్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు టోటల్ 1 అండి. ఓకేనా? ఎంఓఎస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో ఈక్వల్ టు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ డివైడ్ బై ప్లాన్డ్ సేల్స్ అండి. ఒకవేళ మనం డిఫరెన్షియేట్ చేసి అడిగితే ప్లాన్డ్ సేల్స్, అన్ప్లాన్డ్ సేల్స్ అని. ఓకేనా? ఎంఓఎస్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఓన్లీ మనం ప్లాన్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్ మాత్రం మనం రికగ్నైజ్ చేయాలి. ఓకేనా అండి? సో ఎంఓఎస్ డివైడ్ బై ప్లాన్డ్ సేల్స్ వేస్తాం. ప్రాఫిట్ డివైడ్ బై ప్లాన్డ్ సేల్స్. ఒకవేళ ప్లాన్డ్ సేల్స్ ఇస్తే బిఈపి కూడా ఏం చేస్తామండి? బిఈపి అమౌంట్ డివైడ్ బై ప్లాన్డ్ సేల్స్ అని వేస్తాం. ఓకేనా? తర్వాత ఇంకెక్కడైనా మీకు క్యాష్ ఇచ్చాడండి, క్యాష్ ఫిక్స్ కాస్ట్ ఇచ్చాడు. సో బిఈపి దగ్గర మీరు ఏం తీసుకుంటారు? ఓన్లీ క్యాష్ ఫిక్స్ కాస్ట్ తీసుకోవాలి. క్యాష్ ఫిక్స్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ వేసుకుంటారు. ఓకేనా? ఓకే, 27 చేయండి. మనం లీవ్ తీసుకుంటాం. కస్టమర్ చేయలేరా? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడండి, బిఈపి ఇచ్చాడు 1 lakh బిఈపి. ఎంఓఎస్ యూనిట్స్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సో ఎన్ని యూనిట్స్ అంటే బిఈపి దగ్గర ఎన్ని యూనిట్స్? బిఈపి దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయండి? ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తే బిఈపికి వస్తాను? వినాలి, ఆన్సర్లు చెప్పాలి, ఏదో ఒకటి చేయాలి. బిఈపి అమౌంట్ ఉందండి 1 lakh. నాకు బిఈపి సేల్స్ చెప్పండి ఎన్ని? $1 lakh డివైడెడ్ బై 100,000 యూనిట్స్ ఏమవుతాయి? బిఈపి యూనిట్స్ అవుతాయి. ప్లస్ ఎంఓఎస్ యూనిట్స్ 120. అంతేనా? సో టోటల్ యూనిట్స్ ఏంటండి? 1120. అంతేనా? సరే, ఎంఓఎస్ కనుక్కోండి. ఎంఓఎస్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కున్నారా? 12,000 100 కొడతారండి. సేల్ వాల్యూ నేను దానికి ఇస్తే ఎలాగే? అది సేల్ వాల్యూ కదా, 120 into 100 అంతే కదా? కరెక్టేనండి. సారీ, కరెక్టే. ఓన్లీ ప్రాఫిట్ యూనిట్సే తీసుకున్నానండి.
సారీ అండి. ఎంఓఎస్ వాల్యూ ఎంత? 120 యూనిట్స్ ఇంటూ 100 కరెక్టే అండి. ఎంత? 12,000. పివి రేషియో ఎంత అండి? పివి రేషియో ఎలా కనుక్కుంటారండి? మీకేమి ఇచ్చాడు ఇక్కడ? బీఈపీ ఇచ్చాడా? బీపీ అమౌంట్ ఇచ్చాడు కదా, బీపీ యూనిట్స్ ఏమైనా ఇచ్చాడా? లేదు కదా. సో మరి ఎలా కనుక్కుంటారు? ఏ ఫార్ములా యూజ్ చేస్తారు పివి రేషియోకి? 12,000 డివైడెడ్ బై ఏమేయాలి? పివి రేషియో. పివి రేషియో ఎంత? పివి రేషియో ఎంత? చెప్పండి. టైం అయిపోయేదాకా ఇలా చూస్తూ ఉంటారా? హోంవర్క్ ఇస్తాను, రేపు చూస్తాను. లేక చెప్పాలి. పివి రేషియో ఫార్ములాలు ఉన్నాయి కదా. ఎంఓఎస్ వాల్యూ ఈక్వల్ టు ఏంటంటే ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. మీరు ప్రాఫిట్ ఎంత చెప్పారు ఇక్కడ? అసలు ప్రాఫిట్ కావాలి. టోటల్ ప్రాఫిట్ 12,000 టోటల్ ప్రాఫిట్. ఎంఓఎస్ యూనిట్స్ మీకు తెలుసు 120. అప్పుడు ఎంత అవుతుంది కాంట్రిబ్యూషన్? పివి రేషియో అమౌంట్ 12,000 ఈక్వల్ టు పైన వస్తుందండి ప్రాఫిట్ అయినా యూనిట్స్ కదా ఫర్ అమౌంట్. పివి రేషియో ఎలా చేస్తారు? పివి రేషియో చెప్పండి. ఫార్ములా చూస్తున్నారా? ఏంటి ఫార్ములా? ఎంఓఎస్ ఫార్ములా ఏంటండి? యూనిట్సా వాల్యూ? అది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మీరు అక్కడి నుంచి తీసుకురావాలి. ఇప్పుడు ఎలానా చేయొచ్చులేండి. వేరియబుల్ కాస్ట్ ఇవ్వలేదు, అది మీ ప్రాబ్లం ఇక్కడంతా. ఎంత ప్రాఫిట్ అండి? సరే, కాంట్రిబ్యూషన్ ఎంత? బీఈపీ ప్లస్ ఎంఓఎస్ కదండి కాంట్రిబ్యూషన్. సారీ, ఎంత? 12,000 కదండి ఎంఓఎస్ వాల్యూ. పివి రేషియో ఫార్ములాస్ చెప్పాలి. ఎంఓఎస్ ఫార్ములా ఏంటంటే, ఎంఓఎస్ వాల్యూ ఫార్ములా ఏంటి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా. యూనిట్స్ కాదు, వాల్యూ. ప్రాఫిట్ డివైడెడ్ బై ప్రాఫిట్ పర్ యూనిట్. టోటల్ ప్రాఫిట్ అండి. ఒక నిమిషం. ప్రాఫిట్ పివి రేషియో వేస్తే ఎంఓఎస్ వస్తుందండి. మీకు టైం అయిపోయింది. సరే, ఈ క్వశ్చన్ రేపు చెప్పుకుందాం అయితే. ఓకే, మీరు చేసుకురండి, నేను రేపు చెప్తాను. ఓకే సార్, రేపు చేద్దామా? అవునా?
ఇలా తప్పించుకుంటే ఎలా మీరు? సరే ఫోటో తీసుకోండి, స్క్రీన్ షాట్లో ఫోటోలు తీసుకోండి. మీరు ఫోన్ తీసుకురాలేదు, నమ్మాలి.